పూణె వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ సమయంలో శివం దుబే గాయపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో అతడి స్థానంలో పేసర్ హర్షిత్ రాణాను కంకషన్ సబ్స్టిట్యూట్గా రీప్లేస్ చేసింది టీమిండియా మేనేజ్మెంట్. అతను వచ్చి రాగానే 3 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. శివం దుబే స్థానంలో హర్షిత్ రాణా రావడంపై ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు విమర్శించింది. మీడియం పేసర్ అయిన శివం దుబే స్థానంలో హర్షిత్ రాణా లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ ఎలా అవుతాడు అంటూ మీరు తొండాట ఆడారంటూ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడంటూ రభస చేసింది. అంతేకాకుండా ఆ జట్టు సీనియర్ క్రికెటర్లు ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. అయితే 5వ టీ20లో తన పర్ఫార్మెన్స్తో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాడు శివం దుబే. 13 బంతులు ఆడిన శివం దుబే 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలింగ్లో శివం దుబే 2 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ బాల్కే డేంజర్ సెటిల్ అయిన ఫిల్ సాల్ట్ను 23 బంతుల్లో 50 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో ఆటగాడిని జేకబ్ బెథెల్ను కూడా అవుట్ చేశాడు. 2 వికెట్లు తీయడమే కాకుండా ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ వేశాడు. తన బౌలింగ్ను తక్కువ అంచనా వేయదని ఈ పెర్ఫార్మెన్స్తో అతడు చెప్పకనే చెప్పాడు. హర్షిత్ తనకు సరైన కంకషన్ సబ్స్టిట్యూట్ అని ఒక స్పెల్తో ప్రూవ్ చేశాడు శివం దుబే.